ఉత్తరప్రదేశ్లోని ప్రయాగరాజ్లో జరుగుతున్న మహాకుంభమేళాకు భక్తుల రద్దీ కొనసాగుతుంది. త్రివేణి సంగమంలో పుణ్య స్నానాలు చేసేందుకు దేశ విదేశాల నుండి ప్రజలు భారీగా తరలివస్తున్నారు. రేపు మౌని అమావాస్య కావడంతో మహాకుంభమేళాకు వచ్చే వారి సంఖ్య అమాంతం పెరుగుతుంది. ఈ నేపథ్యంలో యోగి సర్కార్ వీఐపీ దర్శనాలతో పాటు సెక్యూరిటీని నిలిపివేస్తుంది. రేపు వీఐపీలు వచ్చినా కూడా సాధారణ భక్తుల వలె గుర్తిస్తారని తెలిపింది. తిరుపతి జిల్లా చంద్రగిరిలో మళ్లీ ఏనుగులు బీభత్సం సృష్టించాయి. 12 ఏనుగుల గుంపు అర్ధరాత్రి ఎల్లంపల్లి, కొండ్రెడ్డి కండ్రిగ గ్రామాల్లోకి ప్రవేశించి పంట పొలాలు, మోటార్లు ధ్వంసం చేశాయి. గత వారం కొంగరవారిపల్లిలో ఉప సర్పంచ్ రాకేష్ చౌదరిని తొక్కి చంపేశాయి. దీంతో గ్రామస్తులు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. అటవీ శాఖ అధికారులు స్పందించి చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. ప్రకాశం జిల్లా టంగుటూరులో దొంగలు హల్చల్ చేశారు. వరుస దొంగతనాలతో పోలీసులకు సవాల్ విసిరారు. ఒకే రాత్రి వరుసగా 3 ఇళ్లలో చోరీకి పాల్పడ్డారు. తాళాలు వేసిన ఇళ్లనే టార్గెట్గా చేసుకుని 50 సవర్ల బంగారం, 5 కేజీల వెండి, 2 లక్షల నగదు అపహరించారు. దీంతో బాధితులు లబోదిబ్బమంటున్నారు. పశ్చిమ గోదావరి జిల్లా పాలకులలో విషాదం చోటు చేసుకుంది. స్థానిక బంగారు చెరువు గట్టుకు చెందిన యువకుడు మంచినీటి చెరువులో దిగి గల్లంతయ్యాడు. స్థానికులు గమనించి పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు యువకుడి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. అనంతరం కేసు నమోదు చేసి ఘటనపై వివరాలను సేకరిస్తున్నారు. శ్రీ సత్యసాయి జిల్లా కదిరిలో కుక్కలు స్వైర విహారం చేస్తున్నాయి. 5 ఏళ్ల చిన్నారి బుష్రా ఫాతిమాపై దాడి చేసి గాయపరిచాయి. దీంతో పాప గట్టిగా కేకలు వేసింది. వెంటనే స్థానికులు అక్కడికి చేరుకుని కుక్కలను తరివేసి గాయపడిన చిన్నారిని ఆసుపత్రికి తరలించారు. కుక్కల బెడద నుండి కాపాడాలని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తిరుపతి రూరల్ మండలం ఓటేరు పంచాయతీ గణేష్ లేఅవుట్లో ఉన్న సచివాలయానికి గుర్తు తెలియని దుండగులు నిప్పు పెట్టారు. సుమారు 6 గంటల 30 నిమిషాల ప్రాంతంలో ఎవరూ లేని సమయంలో చెత్తా చెదారం వేసి డోర్లు, కిటికీలకు మంట పెట్టారు. స్థానికులు గమనించి వెంటనే అగ్నిమాపక సిబ్బందికి, పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న ఫైర్ సిబ్బంది మంటలను అదుపు చేశారు. పోలీసులు ఘటనపై గ్రామస్తులను ఆరా తీస్తున్నారు. శ్రీకాళహస్తి దేవాలయాన్ని ఎమ్మెల్యే బొజ్జల వెంకట సుధీర్ రెడ్డి సందర్శించారు. మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలకు ఆలయ సుందరీకరణ, భక్తుల సౌకర్యాల ఏర్పాట్లపై చర్చించారు. దేవస్థానం ఇంజనీరింగ్ శాఖ అధికారులకు తగు సూచనలు జారీ చేశారు. ఖమ్మం జిల్లా కూసుమంచి మండలం నరసింహోలగూడెంలో రోడ్డు ప్రమాదం జరిగింది. స్థానిక సబ్స్టేషన్ వద్ద ట్రాక్టర్ పల్టీ కొట్టింది. దీంతో ట్రాక్టర్లో ప్రయాణిస్తున్న 6 కూలీలు గాయాలు అయ్యాయి. ఆ గాయపడిన వారిని స్థానికులు ఆసుపత్రికి తరలించగా సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ప్రమాదం జరిగిన సమయంలో ట్రాక్టర్లో 13 మంది కూలీలు ఉన్నట్లు గుర్తించారు. శ్రీ సత్యసాయి జిల్లా కదిరిలోని బాలురా జూనియర్ కాలేజ్ గ్రౌండ్ చెత్తా చెదరంతో నిండిపోతుంది. విద్యార్థులు ఆడుకునే ఆట స్థలంలో కొందరు వ్యక్తులు సాయంత్రం, రాత్రి సమయాలలో ఆటోలు, ద్విచక్ర వాహనాలలో వచ్చి చెత్తను పారబోసి వెళ్లిపోతున్నారు. ఉదయం, సాయంత్రం పూట వాకింగ్ వచ్చే ప్రజలు దుర్వాసనతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఆట స్థలంలో చెత్తను వేయకుండా మున్సిపల్ అధికారులు చర్యలు తీసుకోవాలని విద్యార్థులు, స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. రంగనాయక సాగర్ రిజర్వాయర్ నుంచి కుడి కాలువ ద్వారా నీటిని విడుదల చేయాలని అక్కినపల్లి గ్రామానికి చెందిన రైతులు ఇరిగేషన్ శాఖ ఈఈ గోపాలకృష్ణకు వినతి పత్రం అందజేశారు. మరికొద్ది రోజుల్లో నీటిని విడుదల చేయకపోతే తమ పంట పొలాలు ఎండిపోయే పరిస్థితి వస్తుందన్నారు. అధికారులు స్పందించి వెంటనే నీటిని విడుదల చేయాలని రైతులు కోరారు. ఈ విషయంపై మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు సైతం స్పందించారని, ఇరిగేషన్ అధికారులకు ఫోన్ ద్వారా తమ పరిస్థితిని తెలియజేశారన్నారు. వీలైనంత త్వరగా చర్యలు చేపట్టి తమను ఆదుకోవాలని రైతులు కోరారు. గుంటూరు జిల్లా కలెక్టర్ కార్యాలయంలో మంత్రి కందుల దుర్గేష్ ఆధ్వర్యంలో సమీక్ష నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఎంపీ హాళ్ల అయోధ్య రామిరెడ్డి హాజరయ్యారు. రాజకీయాల నుంచి విజయసాయిరెడ్డి ఎందుకు తప్పుకుంటున్నారో ఎంపీ తెలియజేశారు. విజయసాయిరెడ్డి బాధ్యత కలిగిన వ్యక్తి అని, కష్టపడే మనస్తత్వం ఉన్న నాయకుడని తెలిపారు. రాజకీయాలలో ఒడిదొడుకులు సర్వసాధారణమన్నారు. రాజకీయాలలో గెలిచినప్పుడు బాగానే ఉంటుంది, ఓడినప్పుడు కొన్ని సమస్యలు ఎదురవుతాయని తెలిపారు. మనిషి జీవితంలో అన్ని రంగాల్లో రాణించిన తర్వాతే రాజకీయాల్లోకి రావాలన్నారు. పార్టీ మారే ఆలోచన తనకు రాలేదని రామిరెడ్డి స్పష్టం చేశారు. చంద్రబాబు దావోస్ పర్యటన విజయవంతం కావడం పట్ల పెద్దాపురం నియోజకవర్గ కూటమి నాయకులు, కార్యకర్తలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. సీఎం దావోస్ పర్యటనలో రాష్ట్రానికే కాకుండా దేశానికి నాయకత్వం వహించారని కొనియాడారు. యువగళం పాదయాత్రలో ప్రజా సమస్యలు తెలుసుకున్న లోకేష్ వాటి పరిష్కారానికై కృషి చేస్తున్నారని టీడీపీ రాష్ట్ర కార్యనిర్వహణ కార్యదర్శి రాజా సూరిబాబురాజు అన్నారు.
శ్రీ సత్యసాయి జిల్లా హిందూపురం మున్సిపల్ చైర్మన్ ఎన్నికకు రూట్ క్లియర్ అయింది. ఈ నెల 30న మున్సిపల్ అత్యవసర సమావేశం ఏర్పాటు చేసుకుని ఫిబ్రవరి 3న చైర్మన్ ఎన్నిక చేసుకోవాలని ఎన్నికల సంఘం నోటిఫికేషన్ జారీ చేసింది. ఇప్పటికే హిందూపురం మున్సిపాలిటీ చైర్మన్గా 6వ వార్డు తెలుగుదేశం పార్టీ కౌన్సిలర్ రమేష్ కుమార్ పేరును ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ ప్రకటించారు. 2014లో హిందూపురం బరిలో దిగినప్పటి నుంచి బాలయ్య కుడిభుజంగా రమేష్ కుమార్ ఉన్నారు. మెజార్టీ కౌన్సిలర్లు ఆయనకు మద్దతు తెలుపునున్నారు. దీంతో సునాయాసంగా హిందూపురం మున్సిపల్ చైర్మన్ ఎన్నిక కానుంది. నెల్లూరు జిల్లా ఆత్మకూరులో రహదారులపై మంచు దుప్పటి కమ్ముకుంది. ఉదయం 9 కావస్తున్న రహదారులపై దట్టమైన పొగమంచు దర్శనమిస్తుంది. దీంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మరోవైపు దూర ప్రాంతాలకు ప్రయాణించే వారు వాహనాలను రోడ్డు పక్కనే నిలిపేస్తున్నారు. అనంతపురం జిల్లా రాయదుర్గంలోని కనేకల్ రోడ్లో మహిళలు తాగునీటి కోసం రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు. తాగునీరు సరఫరా చేయడంలో పురపాలక సంఘం అధికారుల నిర్లక్ష్యంపై మండిపడ్డారు. స్థానిక ఎమ్మెల్యే స్పందించి వెంటనే తమ సమస్యను పరిశీలించి తక్షణమే నీటి సరఫరాకు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఏపీలో మరో ఎన్నికలకు రంగం సిద్ధమవుతుంది. ఈ మేరకు స్థానిక సంస్థల్లో ఖాళీగా ఉన్న పదవుల భర్తీ కోసం ఎన్నికలు నిర్వహించేందుకు ఈసీ నోటిఫికేషన్ ఇచ్చింది. త్వరలో ఎన్నికలు జరగబోతున్నాయి. ఈ మేరకు ఏర్పాట్లు చేయాలని కలెక్టర్లకు ఆదేశించింది. రాష్ట్రంలోని పలు మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో ఖాళీగా ఉన్న చైర్పర్సన్, వైస్ చైర్పర్సన్, డిప్యూటీ మేయర్ల ఎంపిక చేయనుంది. వచ్చే నెల 3వ తేదీన పరోక్ష పద్ధతిలో ఎన్నికలు నిర్వహిస్తారు. ప్రస్తుతం రాష్ట్రంలోని తిరుపతి, నెల్లూరు, ఏలూరు కార్పొరేషన్లకు డిప్యూటీ మేయర్లు, నందిగామ, హిందూపురం, పాలకొండ మున్సిపాలిటీల్లో చైర్పర్సన్ల పదవులు ఖాళీగా ఉన్నాయి. ఖమ్మం జిల్లా సత్తుపల్లి మున్సిపాలిటీ కార్యాలయ అధికారిపై ఏసీబీ అధికారులు దాడులు చేశారు. రేషన్ కార్డు, ఇందిరమ్మ ఇంటి కోసం ఓ దరఖాస్తుదారుడి వద్ద నుండి 2,500 రూపాయల లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు 23వ వార్డు ఆఫీసర్ వినోద్ పట్టుబడ్డాడు. పట్టణంలోని ఓ జ్యూస్ పాయింట్ వద్ద దరఖాస్తుదారుడి నుండి లంచం తీసుకుంటూ ఉండగా వినోద్ను రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు. నారాయణపేట జిల్లా పట్టణంలో ఉన్న సంక్షేమ గురుకుల పాఠశాలను కలెక్టర్ సిక్తా పట్నాయక్ సందర్శించారు. విద్యార్థులకు అందించే భోజనాన్ని పరిశీలించి పిల్లలతో కలిసి భోజనం చేశారు. విద్యార్థుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఉపాధ్యాయులు విద్యార్థులకు పాఠాలు బోధిస్తున్న విధానాన్ని పరిశీలించారు. ప్రభుత్వం డైట్ ఛార్జీలు పెంచడంతో గురుకులాల్లో మంచి మార్పులు వచ్చాయని కలెక్టర్ తెలిపారు. హైదరాబాద్ ట్యాంక్ బండ్లో బోటు అగ్ని ప్రమాద ఘటనలో తప్పిపోయిన అజయ్ కోసం గాలింపు కొనసాగుతుంది. 24 గంటలుగా సెర్చ్ ఆపరేషన్ కొనసాగుతుంది. నిన్న రంగంలోకి దిగిన ఎన్డీఆర్ఎఫ్, డీఆర్ఎఫ్, ఫైర్ సిబ్బంది అజయ్ ఆచూకీ కోసం గాలింపు చేపడుతున్నారు. నంద్యాల జిల్లా చాపెరేవులలో ఓ ఇంట్లో పేలుడు సంభవించింది. వంట చేస్తుండగా గ్యాస్ సిలిండర్ పేలిన ఘటనలో 2 మృతి చెందగా 8 మందికి తీవ్ర గాయాలయ్యాయి. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. మృతులు 10 ఏళ్ల బాలుడు దినేష్, సుబ్బమ్మగా గుర్తించారు. గాయపడిన వారిని చికిత్స నిమిత్తం నంద్యాల సర్వజన ఆసుపత్రికి తరలించారు. ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.